సదాశివపేట పట్టణంలోని శనిగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మాజీ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి సందర్శించారు. రైతులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. శనగ పంట కొనుగోలు నెల రోజులు గడిచిన ప్రారంభం కాలేదని ఆరోపించారు. రైతు భరోసా సరైన విధంగా అందలేదని, అన్ని పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. కేసీఆర్ హయాంలో 11 సార్లు రైతుబంధు ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు మందగించాయని, 95 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని, దళారులకే లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. సివిల్ సప్లై కార్పొరేషన్లో భారీ అవినీతి జరిగిందని, అందుకే కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. రైతుల సమస్యలపై సీఎం, మంత్రులు స్పందించడం లేదని, భూముల కొనుగోలుపై మాత్రమే దృష్టి పెట్టారని అన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలిచి శనిగలు కొనుగోలు అయ్యేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవి కూడా అక్కడ ఉన్నాయి. మా పిఎస్సిఎస్ లా 800 బస్తాలు, ఇంకా అవి బోనస్ లేదు. సదాశివపేట కోఆపరేటివ్ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఒక్క వరి సెంటర్ కూడా ఓపెన్ చేయలేదు సార్. వాళ్ళు రోజు 8 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, అది కొన్నామని చెప్పి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఒక్క సెంటర్ ఓపెన్ కాలేదు సార్. ఇప్పుడు నేను నెల అయింది సార్ వరి కోసి 1000 సంచులు అసలు కోసిన జాగాలో మ్యాచ్లు 110 మెట్రిక్ టన్స్ 110 250 పైన ఉంటుంది సార్. 250 పైన శనిగల్ ఓన్లీ శనిగల్ 110 కొంటాను. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వరకు 3000 మిగతా ఇప్పుడు పైసలు కూడా పడలేదు. నెల రోజులు మీ చేతులు ఏముంటారు? 23 నాడు ప్రారంభం. ఈ రోజు వరకు కూడా ఏం స్టార్ట్ కాలేదు. ఒక పైసా పడలేదు. అలాట్మెంట్ సంచులే ఉన్నాయి. సంచులు కూడా లేదు. సంచులు కూడా లేదు. 4000 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో కానీ బయట రోడ్డు మీద కానీ అవసరమైతే ధాన్యం మొత్తం తీసుకుపోయి కలెక్టరేట్ మాట వచ్చి మేము కొట్లాడుతాం. మీరు జర్రా చచ్చిపోతాం ఆ మాటలు మాట్లాడము. ఎందుకంటే కొద్దిగా బతికితేనే కొట్లాడితేనే మనకు కావాల్సింది వస్తుంది. మీ తరఫున కొట్లాడుతుంది కేసీఆర్ సార్ ఉన్నాడు, మేమున్నాం, అందరం కూడా రోడ్లు ఎక్కువ కూర్చుంటాం. మీరు ధైర్యంగా ఉండదు. ఒక 10 రోజులు గవర్నమెంట్ను ఆగమాగం చేస్తేనే దిగొస్తాడు వాడు. కాబట్టి మేము కొట్లాడతాం. మీరు కొద్దిగా ధైర్యంగా ఉండరు. అవసరమైతే ప్రభాకరాన్ని ఇక్కడ మీతో కలిసి వచ్చి ఆడ కలెక్టరేట్ కూడా మొత్తం శనిగాయలు జొన్నలు మొత్తం మోసి కూర్చున్నాం. ఎవడు కొనేదాకా పెడతాం సార్. రైతుకు మాత్రం కష్టాలు పెడుతుంది సార్ ఈ ప్రభుత్వం. మే 18 తారీఖు వస్తే రోహిణి కార్తీ నూతనంగా వరి నాటును వేసుకొని నాను పోయాలి.
రైతులు కొత్త పనులు షురూ చేయాలి. రైతు బంద్ చేయలేడు, ఉన్న పంట కొనుగోలు చేయలేడు. దుక్కి ఎట్లా చేస్తాడు సార్ రైతు? ఓన్లీ ఇక్కడ పెట్టిన రైతులు వారందరితో కూడా కొద్దిసేపు మాట్లాడితే నాకు ఒక 4-5 విషయాలు అర్థమైంది. ఒకటి, ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు ఎన్నడూ టైం పడ్డది లేదు. ఈరోజు ఈ నిమిషానికి మనం మాట్లాడుతున్న ఈ రోజు కూడా ఎకరానికో 2 ఎకరాలకో తప్ప రైతు బంధు కూడా మొత్తం వేయలేదు. రెండవది, పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. అన్ని పంటలు కొంటాం, కొనుడే కాదు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అభయ హస్తం అని మేనిఫెస్టో పెట్టి అందులో మొక్కజొన్నకింత, తెల్లజొన్నలకింత, శనగలకింత, వరికింత అని చెప్పి మంచిగా పట్టిక కూడా రాసి ఆ మేనిఫెస్టోలో పెట్టి రైతులను పచ్చి మోసం చేసినారు. ఇలా వాస్తవం ఏంటి అంటే రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 11 సార్లు రైతు బంద్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వాళ్ళు రోడ్డు ఎక్కే అవసరం లేకుండా, ధర్నా చేసే అవసరం లేకుండా వారం 10 రోజులలో బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాలు టింగు టింగు మన మోగుతుండే ఫోన్లు ఖాతాలలో పైసలు పడుతుండే. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇలా 4 మే అంటే యాసంగి పంట కూడా అయిపోయే టైం. ఇంకొక 10-12 రోజులు అయితే మళ్ళా తూకాలేసి మళ్ళా కొత్త పంటకు రైతు తయారు ఈ రాష్ట్రంలో పండింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెల్లజొన్నలు కొన్నాం, ఎర్రజొన్నలు కొన్నాం, మొక్కజొన్న కొన్నాం, శనగలు కొన్నాం, సోయా కొన్నాం, సన్ఫ్లవర్ కొన్నాం, మిర్చి కొన్నాం, వరి కూడా కొన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు జొన్నల విషయంలో ఇంతవరకు ఒక్క గింజ కూడా ఎక్కడ కొనలేదు. ఎక్కడ కూడా పొరపాటున కూడా కొనే ఆలోచన కూడా చేస్తున్నట్టు కనబడతలేదు. ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే. శనగల విషయంలో కూడా మీకు ఒక మాట చెప్పాలి. ఇగో ఇప్పుడే ఇక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న మాట, ఈ సెంటర్ ఒక్కటి చూస్తే అలాట్మెంట్ ఇచ్చింది 110 మెట్రిక్ టన్నులు, కొనుగోలు చేసింది ఇప్పటి వరకు 4000 సంచులు. కానీ ఒక్కలకు నెల రోజుల జోకి ఒక్కలకు 0.5 పైసా ఇప్పటి వరకు సాయం చేయలే. అది కాకుండా ఇంకా దగ్గర 60% మంది రైతులు వాళ్ళు ఇంకా ఇక్కడికి రానేలేదు. వాళ్ళు తీసుకొస్తే కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. దాంతోపాటు మీకు ఇంకొక మాట కూడా ఇక్కడ ఈ ముఖ్యంగా మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా గురించి చెప్పాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మొన్న ఇక్కడ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఆయన లేఖతోనే ఆయనకు ఉత్తరం రాసిండు. ఆయన ఉత్తరంతోనే ఈ జిల్లా పరిస్థితి బయటపడతా ఉంది. ఈ జిల్లాలో వ్యవసాయాన్ని, రైతులను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎట్లా తొక్కుతున్నదో, ఎట్లా ఇబ్బంది పెడుతున్నదో దాంతో అర్థమవుతున్నది. ఆయన రాసిన ఉత్తరంలో ఏమంటాడు, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 10 కొనుగోలు కేంద్రాలు పెట్టినాము. మరి సేకరించింది మొత్తం అందరు రైతుల దగ్గరికైనా మీరు చూసినట్టయితే, ఇది నేను చెప్పేది జొన్నల గురించి, 1978 మంది రైతుల దగ్గర సేకరించినాం. కానీ ఇంకా పెంచాలే అని చెప్పి ఆ మంత్రి గారే స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాడు. అంటే ఈ రకంగా స్వయంగా మంత్రి గారు ఇక సాహెబ్పేట DCMA సెంటర్లో మీరు చూసినట్టయితే ఇప్పుడే నేను చెప్పిన ఇప్పటి వరకు 1 పైసా ఇయ్యలే. రైతులను గోసబుచ్చుకొని వాళ్ళు ఇవాళ రోడ్డెక్కక తప్పని పరిస్థితి తెచ్చినారు. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఒకటి, ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎట్లాంటి కండిషన్లు పెట్టకుండా రైతుల దగ్గర మీరు కొనాలి. ఇవాళ మీరు చెప్తున్నారు రైతు పండించేది జొన్నలు ఎకరానికి 40 క్వింటాలు పండిస్తే 20 క్వింటాలు కనీసం 12 క్వింటాలకు మించి కొనమంటున్నారు. కనీసం 20 క్వింటాలు కొనాలి కదా, లేదా మొత్తం కొనాలి కదా అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. ఇంకా 20 క్వింటాలు అడ్డి బాక్సారు అమ్ముకోనాలి, మేము అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అందుకే నేను మా పార్టీ నాయకత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, రాబోయే వారం రోజుల పాటు మనందరం కూడా ఎక్కడికక్కడ అన్ని కొనుగోలు కేంద్రాలు మనం తిరుగుదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఇలా రైతుల అవస్థలో ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. సెంటర్లు ఓపెన్ కాక, అయినా లారీలు లేక, గన్నీస్ లేక ఆగమాగమవుతున్నారు. దబ్బన జోకినా పైసలు రాక అవస్థలు పడతా ఉన్నారు. అందుకే అన్ని సెంటర్లు పోదాం, ఎక్కడికక్కడ నిరసనలకు కూర్చుందాం. అవసరమైతే ధాన్యం తీసుకుపోయి తహసీల్దార్ కార్యాలయాలు, RDO కార్యాలయాలు, కలెక్టరేట్లు పోదాం, దరఖాస్తులు ఇద్దాం. వాళ్ళు స్పందించకపోతే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ముందుకు రాకపోతే ధాన్యం తీసుకుపోయి కుప్పలు పోసి అధికార కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటి ముందే కూలబడదాం. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేద్దాం. సాహెబ్పేట సెంటర్కు ఇలా వచ్చి మేము అడుగుతున్నామో ప్రతి సెంటర్లో ఇదే రకమైన కార్యక్రమం భారత రాష్ట్ర సమితి నాయకత్వం, గౌరవ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, మిగతా నాయకులు కానీ అందరం కూడా చేస్తాం. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు అందరం కూడా కదం తొక్కుతాం.
ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఎక్కడికక్కడ అది ఏ పంట అయినా కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, శనగలు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కనీస మద్దతు ధర ఇచ్చి వెంటనే జోకి రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేదాకా గట్టిగా కొట్లాడదాం. అక్కడక్కడ పంట నష్టం జరిగింది. రైతులకు నిజానికి వరి పండించే రైతులకు 2380 రూపాయలు ఇవ్వాలి, కానీ వీళ్ళు కొనకపోవడం వల్ల 1600, 1700కే బయట రైతులు అమ్ముకునే పరిస్థితి. అట్లాగే జొన్నలు కూడా మరి 3600 మీరు ఇవ్వాలి, ఇవాళ మీరు ఇవ్వకపోతే బయట 1700, 1500లకు అమ్ముకునే పరిస్థితి. అట్లాగే ఇక్కడ శనగలకు 5800 రూపాయలు ఇవ్వాలి, మీరు ఇవ్వకపోతే 4000 రూపాయలకు బయట అమ్ముకునే దరిద్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముందుకు రాకపోతే తప్పకుండా రాబోయే వారం రోజుల్లో మా ఆందోళన ఉధృతం చేస్తాం, రైతులందరినీ కూడగడతాం, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం, వదిలిపెట్టాం, అన్ని సెంటర్లు తిరుగుతాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా కదం తొక్కుతామని చెప్పి కూడా మా నాయకులు కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అన్ని కొనుగోలు కేంద్రాలు మనం సందర్శిద్దాం, ఎక్కడికక్కడ అధికారులను అడుగుదాం, ఎందుకు కొంటలేరు అడుగుదాం, ఎందుకు జోక్తలేరు, ఎందుకు పైసలు వేస్తలేరు, ఏమైంది మీరు చెప్పిన మద్దతు ధర, ఏమైంది మీరు చెప్పిన బోనస్ అని చెప్పి ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని వారి మీద ఒత్తిడి పెంచే దిశగా, రాష్ట్రంలో ఉండే రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ సదాశివపేటలో మాకు కలవడానికి వచ్చిన మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే రైతన్నలకు, సెంటర్లో పనిచేస్తున్న అధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.